మనలో చాలామంది నిద్రను ఒక లగ్జరీగా చూస్తాం, కానీ నిజానికి అది మనకు జీవించడానికి గాలి, నీరు ఎంత అవసరమో అంతే అవసరం. నిద్రను త్యాగం చేయడం వల్ల మనం చెల్లించే మూల్యం కేవలం మరుసటి రోజు మత్తుగా ఉండటం మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. అది మన ఆరోగ్యంపైన, మన జీవితంపైన ఎలాంటి ప్రభావం చూపుతోందో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ నంబర్ చూడండి, 7 కోట్లు. అక్షరాల 7 కోట్ల మంది అమెరికన్లు దీర్ఘకాలిక నిద్ర సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. అంటే ఇది కేవలం ఎవరో కొద్దిమందికున్న అలసట సమస్య కాదు, ఇది లక్షలాది మంది జీవితాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభం. నిపుణులు చెప్పినట్టు నిద్ర సమస్యలు చాలా కామన్, కానీ వాటిని మనం పట్టించుకోం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పదం నిర్లక్ష్యం. మనం అలసిపోవడాన్ని చాలా తేలికగా తీసుకుంటాం, కానీ అది లోపల మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న ఒక పెద్ద సమస్యకు సిగ్నల్ కావచ్చు. సరే, ఈ సమస్య ఎంత పెద్దదో చూశాం కదా, కాని దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? అవి ప్రాణాంతకం కావచ్చు. అందుకే నిద్రలేమిని కేవలం అలసటగా కాకుండా ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా చూడాలి. ఇది వింటే నిజంగా షాక్ అవుతారు. అమెరికాలో మరణానికి కారణమయ్యే టాప్ 15 కారణాల్లో 5 కారణాలకు నిద్రలేమితో డైరెక్ట్ లింక్ ఉందట. అంటే గుండె జబ్బుల నుంచి ప్రమాదాల వరకు సైగ్గా నిద్రపోకపోవటం మనల్ని చావు అంచుల వరకు తీసుకెళ్తోంది. అందుకే నిద్ర అనేది ఒక ఆప్షన్ కాదు, మన మనుగడకు అత్యవసరం. సరే, ఈ పెద్ద పెద్ద విషయాలు కాసేపు పక్కన పెట్టి నిద్రలేమి వల్ల మనమీద వెంటనే ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం. కేవలం కొన్ని రోజులు సరిగ్గా నిద్రపోకపోతే మన శరీరంలో, మన మెదడ్లో ఏం జరుగుతుంది? దీనికే ఒక క్లాసిక్ ఉదాహరణ ఉంది. 1959లో పీటర్ ట్రిప్ అనే ఒక రేడియో హోస్ట్ ఒక పబ్లిక్ ఎక్స్పెరిమెంట్లో భాగంగా టైమ్ స్క్వేర్లోని ఒక గ్లాస్ బూత్లో కూర్చుని 201 గంటల పాటు నిద్రపోకుండా ఉన్నాడు. ఈ ప్రయోగం నిద్రలేమి యొక్క భయంకరమైన ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. కేవలం 3 రోజుల్లోనే అతని మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. కళ్లముందు లేనివి కనిపించడం మొదలయ్యాయి. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. చివరికి అతను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని పరిస్థితికి వచ్చాడు. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా, నిద్ర కేవలం మన శరీరానికి కాదు, మన మానసిక ఆరోగ్యానికి పునాది అని. పీటర్కి జరిగింది చాలా తీవ్రమైనది, కాని దానిలోని చిన్న చిన్న లక్షణాలు మనలో చాలామందికి అనుభవమే. సరిగ్గా నిద్రపోని రోజు ఏకాగ్రత పెట్టలేం, చిన్న విషయాలకే చిరాకొస్తుంది, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేం కదా. ఇవన్నీ మన బ్రెయిన్ ప్లీజ్ రెస్ట్ ఇవ్వు అని మనల్ని అడుగుతున్నట్టే. వీటిని మైక్రో స్లీప్స్ అంటారు. అంటే మనం ఏదో ఆలోచిస్తున్నాం అనుకుంటాము, కాని మనకు తెలియకుండానే మన బ్రెయిన్ కొన్ని సెకండ్ల పాటు షట్డౌన్ అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఇలా జరిగితే ఎంత ప్రమాదమో కదా. ఇది మన బ్రెయిన్ బలవంతంగా విశ్రాంతి తీసుకుంటోందన్నమాట. ఇప్పటివరకు మనం చూసింది పైపైన జరిగే నష్టం మాత్రమే, కాని అసలు కథ లోపల మొదలవుతుంది. దీర్ఘకాలంలో నిద్రలేమి మన శరీరంలోని వ్యవస్థలను ఎలా నెమ్మదిగా నాశనం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే నిద్రలేమి మన శరీరాన్ని ఎప్పుడూ ఒక హై అలర్ట్ లేదా ఫైట్ మోడ్లో ఉంచుతుంది. దీనివల్ల ఒత్తిడిని పెంచే హార్మోన్లు రిలీజవుతాయి, రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది, గుండె మీద భారం పెరుగుతుంది. అంటే మన శరీరాన్ని మనమే లోపలి నుంచి పాడు చేసుకుంటున్నట్టు అన్నమాట. ఈ నంబర్లు చూడండి, ఇవి చాలా భయంకరమైన వాస్తవాన్ని చెప్తున్నాయి. సరిగ్గా నిద్రపోని వాళ్లకి గుండె జబ్బుల ప్రమాదం దాదాపు 48% ఎక్కువ, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 15% ఎక్కువ, ఇక ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం 12% ఎక్కువ. ఇవి కేవలం నంబర్లు కాదు, ఇవి హెచ్చరికలు. 45% దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడేవాళ్లలో గుండె జబ్బులు రావడం లేదా వాటితో చనిపోయే ప్రమాదం ఇంతలా పెరుగుతుంది. దీన్ని బట్టి నిద్రకు మన గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న లింక్ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నింటికన్నా భయంకరమైన విషయానికి వస్తున్నాం. నిద్రలేమి మన మెదడు ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో, మన జ్ఞాపకాలను ఎలా చెరిపేస్తుందో చూద్దాం. మన బ్రెయిన్లో ఒక సూపర్ క్లీనింగ్ సిస్టమ్ ఉంది. దాన్ని గ్లింఫాటిక్ సిస్టమ్ అంటారు. మనం పగలు మేల్కొని ఉన్నప్పుడు మన బ్రెయిన్లో రకరకాల చెత్త అంటే విషపదార్థాలు పేరుకుపోతాయి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే
ఈ క్లీనింగ్ సిస్టమ్ ఆన్ అయ్యి ఆ చెత్తనంతా శుభ్రం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన బ్రెయిన్కి ఒక లాండ్రీ సర్వీస్ లాంటిది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం సరిగ్గా గాఢ నిద్రపోకపోతే ఈ క్లీనింగ్ సిస్టమ్ పనిచెయ్యదు. దానివల్ల బీటా ఎమిలాయిడ్, టౌ లాంటి ప్రమాదకరమైన ప్రోటీన్లు మన బ్రెయిన్లో పేరుకుపోతాయి. అవే అల్జిమర్స్ లాంటి భయంకరమైన వ్యాధులకు ప్రధాన కారణాలు. ఇది ఒక ప్రమాదకరమైన విష వలయంలా పనిచేస్తుంది. స్టెప్ 1 గాఢ నిద్ర తగ్గుతుంది. స్టెప్ 2 దానివల్ల విష ప్రోటీన్లు పేరుకుపోతాయి. స్టెప్ 3 ఆ పేరుకుపోయిన ప్రోటీన్లు గాఢ నిద్రను కంట్రోల్ చేసే బ్రెయిన్ భాగాలనే పాడుచేస్తాయి. ఇక చివరిగా ఫలితంగా గాఢ నిద్ర ఇంకా తగ్గిపోతుంది. చూశారా, ఇది ఒక సైకిల్లాగా తిరుగుతూనే ఉంటుంది, పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తుంది. ప్రముఖ నిపుణుడు మాథ్యూ వాకర్ చెప్పినట్టు ఈ ప్రక్రియ నెమ్మలిగా జరగదు. ఇది ఒక ఎక్స్పోనెన్షియల్ కర్వ్, అంటే రోజులు గడిచే కొద్దీ నష్టం రెట్టింపు అవుతూనే ఉంటుంది. కేవలం ఒక్క రాత్రి పూర్తిగా నిద్రపోకపోతే మన బ్రెయిన్లో ఈ ప్రమాదకరమైన టౌ ప్రోటీన్ల స్థాయి ఏకంగా 50% పెరుగుతుందట. ఆలోచించండి, ఒక్క రాత్రికే ఇలా ఉంటే ఇక సంవత్సరాల తరబడి నిద్రను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితేంటి? సో ఇప్పటిదాకా మనం చూసిందాన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిద్ర అనేది మనం బేరమాడగలిగే విషయం కాదు, అది తప్పనిసరి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. మనం అలసిపోయాం అని చెప్పినప్పుడు అది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది మన శరీరం తనను తాను రిపేర్ చేసుకునే ప్రాథమిక వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అవుతోందని చెప్పే ఒక హెచ్చరిక. నిద్ర అనేది మన శారీరక, మానసిక సమగ్రతకు పునాదిలాంటిది. చివరిగా ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ 24 గంటలు పనిచేసే సమాజంలో మనం విజయవంతం అవ్వడం కోసం మన ఆరోగ్యాన్నే పణంగా పెడుతున్నామా? ఈ నిశ్శబ్ద మహమ్మారి వెనుకున్న సామాజిక ఒత్తిళ్ల గురించి, మన జీవితాలపై దాని ప్రభావం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది.